శాసనసభ సమావేశాల్లో కూటమి పార్టీ సభ్యుల సంఖ్య కూడా తగ్గుతుందట. వాస్తవానికి సభలో మొత్తం 175 మంది ఉండాలి మొత్తం చూసుకుంటే. అందులో 11 మంది ఎస్కేపు వైసీపీ వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూటమి సభ్యులే, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. అయితే వీళ్లలో కూడా ఎవరూ కూడా అక్కడ ఈ మధ్యన అంటే దాదాపు తాజాగా చూసుకుంటే ఈ 11 మంది కాకుండా సభలో ఒక 60 మంది వరకు మిస్ అవుతున్నారట. 60 మంది సభకు గైర్హాజరవుతున్నారట. మరి ఎండల కారణంగా రావట్లేదో, లేదంటే సభలో కూర్చునే అంత తీరిక వాళ్ళకి లేదో. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా హడావుడేం లేదు, అక్కడ పెద్దగా లొల్లేం జరగట్లేదు, ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి. ఇంకా మండలంలో ఏమన్నా హడావుడి జరుగుతుంది కాబట్టి అక్కడికి మంత్రులు వెళ్తారు, శాసనసభ సభ్యులు వెళ్ళరు కదా, మంత్రులు మాత్రమే వెళ్తారు, మండలిలో సభ్యులు ఉంటారు. కానీ శాసనసభలో ఓన్లీ వీళ్లే కదా, ప్రశాంతంగా కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సినంత మాట్లాడే అవకాశం వస్తుంది, మాట్లాడవచ్చు, నియోజకవర్గ సమస్యలు చెప్పచ్చు. కానీ దాదాపుగా ఇప్పుడు తాజాగా చూసుకుంటే మొత్తం టీడీపీ కూటమికి 164 మంది సభ్యులు ఉన్నారట. కానీ అత్యధికులు సభకు గైర్హాజరు అవుతున్నారట. ఇందులో ప్రధానంగా సభలో ఎమ్మెల్యేల హాజరు బాగా తగ్గుతుంది అనేది. ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడు ముగిసినా కూడా సభ వైపు నుంచి సభ వైపు చాలామంది చూడడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే వాళ్ళు తిరిగారు అక్కడ మొత్తం దానికి సంబంధించి అని అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా హాజరు రావట్లేదట. ఒక్కసారి చూస్తే సభలో కనీసంగా 60 మంది సభ్యులు కూడా రావట్లేదట. నిజానికి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు ఆయా పార్టీల అధినాయకత్వాలు కొంత రిలీఫ్ ఇచ్చాయి, బాగా పనిచేయాలని చెప్పి. కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు అయిపోయినాయి, అయినా సరే హాజరు కావట్లేదు అనేది. అంటే చాలామందికి సభకి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని అనుకుంటారా. కానీ సభలోకి అసలు శాసనసభ సభ్యులు అంటేనే శాసనసభ జరిగినప్పుడు ఆ సమావేశాల్లో 100% అటెండెన్స్ ఉండాలి. మరి 60 మంది ఎలా మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ కీలకం.